హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. మీకు పాలకూర ఒలిసే ఒక టిప్పు చెప్తానండి, చూస్తారా? చూసి నచ్చితే ఒక వీడియో, ఒక లైక్, నా వీడియోకి ఒక లైక్ అండి కొట్టరా? ఇలా కట్ తిప్పుకున్న తర్వాత ఇలా ఇప్పుకుంటాం కదండి, కట్ చేస్తాము. అప్పుడు ఇలా పెద్ద ఆకులన్నీ పట్టుకొని ఇలా దులిపేసుకొని ఇలా దులిపేసుకున్న తర్వాత చూడండి, పొట్టాకులన్నీ రాలిపోతాయి. ఇలా దులిపేసుకున్న తర్వాత ఆకు ఇలా ఉంటుందండి. చూడండి, 6 కట్టలండి. ఇది అన్నీ అలాగే దులిపాను. 6 కట్టల ఆకు చూడండి. ఇలా ఈ పైన ఈ చివర ఇలా పట్టుకొని కట్టిప్పిన తర్వాత ఇలా దులిపేసామనుకోండి, అప్పుడు లోపల పొడాకంతా పెట్టుంటారండి వాళ్ళు. ఆ పొడాకంతా రాలిపోతుంది. మనకు పోల్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో, ఎలాగుందో. అంతే. ఇలా ఈ ఆకంతా నీట్గా కాడలన్నీ కట్ చేసేసుకొని ఒక బాక్స్లో టిష్యూలు వేసేసి పెట్టుకున్నారంటే వారం రోజులు లేదా 4 రోజులు, ఎక్కువ మంది ఉంటే 2 డేస్లో తినేయచ్చు. ఈ పొడాకు ఇది నిల్వ ఉంచుకోవచ్చండి. ఇది అప్పటికప్పుడు దీనిలో మంచి చెడ్డ ఏరేసుకొని ఇలా డైరెక్ట్ కింద పెట్టకూడదండి. ఆకు మాత్రం ఎప్పుడు ఏమంటే లేడీస్ తల దువ్వి అది మామూలుగా 1-2 ఎంటుకలు ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కడో ఒక మూల వెంట్రుకలు రాలి ఉంటాయండి. ఖచ్చితంగా ఆకుకూరకైతే ఆ వెంట్రుకలు అంటుకుంటాయండి. అందుకనేసి ఒక బట్ట లేదో చాప లేదా ఏదో ఒకటి వేసుకొని, డైరెక్ట్ కింద వేసుకోకుండా ఏదో ఒకటి వేసుకొని ఇలా బట్ట మీద పెట్టుకొని ఈ ఆకుని ఇలా శుభ్రం చేసుకున్నారంటే ఇది ఒక స్టోరేజ్కి, ఇది అప్పుడప్పుడే వండుకోవడానికి, దీనిలో కొంచెం పాడైపోయింది తీసేసి మంచిగా వండుకోవడానికి ఇది పనికి వస్తుంది. ఇది స్టోరేజ్కి పెట్టుకోవచ్చండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైకులు లేవండి, లైక్ చేస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్. ప్లీజ్ లైక్.